ఆర్థిక శాఖ తీసుకున్న అనేక నిర్ణయాల్లో చార్టెడ్ అకౌంటెంట్ల పాత్ర కీలకం. టాక్సేషన్తో పాటు కేంద్ర రాష్ట్రాల పన్నుల వాటా, పన్నుల చట్టంలో లొసుగుల్ని సవరించడంలో సీఏల అభిప్రాయాలను కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుంది. ఇటీవల మోదీ సర్కార్ తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయం వెనుక సీఏల సూచనలు తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్రం తీసుకున్న నిర్ణయంపై తమ అభిప్రాయాలను ఈటీవీతో ముఖాముఖిలో వెల్లడించారు చార్టెడ్ అకౌంటెంట్ ఇన్స్టిట్యూట్ జాతీయ అధ్యక్షుడు దేవరాజరెడ్డి. నల్లధనం నియంత్రణలో భాగంగా కేంద్రం చేపట్టిన చర్యల వల్ల అన్ని స్థాయిల్లో అవినీతికి అడ్డుకట్ట పడుతుందని, ఏడాదిలోగా దేశం అన్ని రకాల ధరలు తగ్గనున్నాయని చెప్తున్నారాయన. పన్నులు, వడ్డీ రేట్లు తగ్గి నిజాయితీపరులకు నగదు వెసులుబాటు రానుందంటున్నారు. ఫలితంగా దేశం అన్ని విధాలుగా పురోభివృద్ధి సాధిస్తుందని విశ్లేషించారు దేవరాజరెడ్డి. నల్లధనాన్ని చలామణలోకి తెచ్చేందుకు యత్నించే అక్రమార్కులకు సహకరించవద్దని సీఏలకు సూచిస్తున్న దేవరాజరెడ్డితో ముఖాముఖి ఇప్పుడు చూద్దాం. కేంద్రం తీసుకున్న పెద్ద నోట్ల రద్దు వ్యవహారంలో కూడా చార్టెడ్ అకౌంటెంట్ల ఇన్స్టిట్యూట్ కీలకమైన సూచనలు సలహాలు కూడా చేసింది. ఈ నేపథ్యంలో కేంద్రం తీసుకున్న నిర్ణయం వల్ల దేశ అదేవిధంగా రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి ఎలా ఉండబోతుంది, ఇది ప్రభావం ప్రజలపై ఏ మేరకు పడబోతుంది, పన్నుల వ్యవస్థలో రాబోయే మార్పులు ఏంటని చెప్పనే అంశంపైన మనతో మాట్లాడడం కోసం చార్టెడ్ అకౌంటెంట్ ఇన్స్టిట్యూట్ జాతీయ అధ్యక్షుడు దేవరాజరెడ్డి గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకున్నాం. సార్ నమస్కారం. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల దేశ ఆర్థిక వ్యవస్థలో పర్యవసనాలు ఎలా ఉండబోతున్నాయి? ఈరోజు నల్లధనాన్ని ఏ విధంగా మన పారదోలాలనే ఉద్దేశంతో ఈ డిమానిటైజేషన్ 500 రూపాయల నోట్లు, 1000 రూపాయల నోట్లు క్యాన్సిల్ చేసి ఆ ప్లేస్లో 2000 రూపాయల నోట్లు, కొత్త 500 రూపాయల నోట్లు ప్రత్యేకిస్తే సో దట్ దానివల్ల ఏమవుతుందంటే నల్లధనం ఎవరెవరు దిగుతుంది. ఈ నల్లధనం అనేది బిజినెస్ మ్యాన్ అనే కాదు, ఈరోజు స్మగ్లింగ్ కానీ, టెర్రరిస్ట్ కానీ, బార్డర్ క్రాసింగ్లో కానీ, నెక్సలిజంలో కానీ ఎన్నో హవాలా ట్రాన్సాక్షన్స్ అంతా ఈ నల్లధనం ఉంది. ఈ నల్లధనం వల్లనే కూడా ఎంతోమంది కొన్ని నిగూఢ శక్తులు రాజకీయాలను కూడా శాసించే పరిస్థితి వస్తూ ఉంది. వీటన్నిటిని అరికట్టితే ఈ నల్లధనం అనేది తగ్గిపోయి ప్రతిదీ వ్యాపారము కరెక్ట్గా ట్యాక్సులు కడుతూ వస్తే గవర్నమెంట్కి రెవెన్యూ పెరుగుతుంది. గవర్నమెంట్కి రెవెన్యూ పెరిగితే ఎన్నో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ ఈరోజు ప్రతి రాష్ట్రంలోనూ ఎన్నో ఒడిదుడుకులు ఉన్నాయి. మనం ఈవెన్ విదేశాల్లో మన ఇబ్బందులు ఉన్నాయి, యుద్ధాలకు మన ఎన్నో బార్డర్స్లో మన సైన్యం సాహసోపేతంగా వర్క్ చేస్తూ ఉంది. వీటన్నిటికి కూడా డబ్బులు కావాలి. ఈవెన్ మన ఎడ్యుకేషన్ వైజ్ మనం ఇంప్రూవ్ అవుతున్నాం. ఎన్నో విషయాలు బీదలకు ఇండ్లు కట్టి వల్ల ఇవన్నీ కూడా గవర్నమెంట్ హెల్పేర్ చేయాలంటే డబ్బులు అనేది ముఖ్యం. మన ట్యాక్స్లు ఏవేవి పొరపాట్లు ఉంటే కలెక్ట్ చేయాలి. కాబట్టి ఈ కలెక్ట్ చేసే దాంట్లో ఎన్నో విధాలుగా ప్రజలకు గవర్నమెంట్ విన్నవిస్తున్నా కొంతమంది అసాంఘిక శక్తులు కానీ అన్సోషియల్ ఎలిమెంట్స్ అనేవాళ్ళు కట్టడం లేదు. కాబట్టి గవర్నమెంట్ ఈ నిర్ణయం తీసుకున్న వలన ఎంతో అభివృద్ధికి అవకాశం ఉంది. ఆర్థికంగా ఎలాంటి పర్యవసానాలు జరగబోతున్నాయి, ఎలాంటి మార్పులు రాబోతున్నాయి వ్యవస్థలు? గవర్నమెంట్కి ఏమవుతుందంటే మన మనీ ఏది వైట్ మనీగా ఏది ఉంటుందో అదే గవర్నమెంట్ నడుస్తూ ఉంటుంది. కాబట్టి ద్రవ్యోల్బణం ఏదంటారు, ఇన్ఫ్లేషన్ అనేది తగ్గిపోయి ప్రజలకు ట్యాక్స్ కలెక్షన్స్లో ట్యాక్స్ ఎక్కువ వస్తుంది. ఈ రెవెన్యూ పెరిగినందువల్ల ప్రజల జీవన పరిమాణం పెరిగేదానికి, ఉద్యోగ అవకాశాలు పెరిగేదానికి, మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరిగేదానికి, ఈవెన్ సైన్యం కొంచెం ముందుకు పోయేదానికి కూడా ఈ పెట్టుబడి మనం చాలా వాడుకోవచ్చు. రెండోది ఏమవుతుందంటే రేపొద్దున ఎంతోమందికి ఉద్యోగాలు అవుతుంది. అంతకంటే ముందు ఈ ప్రభుత్వము మనిషి సాంఘికంగా బతికేటప్పుడు మనం నైతికంగా బతకాలా, ట్యాక్స్ కడుతూ మనం ముందుకు పోవాలా అనే ఉద్దేశంతో వీళ్ళు ముందుకు వస్తున్నారు. అందువల్లనే మనం గమనిస్తే జన్ధన్ స్కీమ్లో కూడా ప్రైమ్ మినిస్టర్ గారు అందరూ బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేయండి, వెల్ఫేర్ స్కీమ్స్ కూడా మెటీరియల్ రూపంలో ఇచ్చే బదులు క్యాష్ రూపంలో వస్తే బెనిఫిట్ వస్తుంది అంటున్నారు. కాబట్టి ప్రజలంతా ఒక విధంగా అకౌంటింగ్గా క్యాష్ సిస్టమ్ మానేసి ప్లాస్టిక్ మనీ ఆర్ డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డు ట్రాన్సాక్షన్స్ రికార్డెడ్ అవుతాయి. కాబట్టి గవర్నమెంట్ రెవెన్యూ కలెక్ట్ దానికి ఈజీ అవుతుంది, కరప్షన్ తగ్గుతుంది, బెనిఫిట్స్ ఇన్ని అని చెప్పేదానికి లేదు, అన్ని విధాలా మనకు ఉపయోగపడుతుంది. కాబట్టి ఇది చాలా ఉపయోగపడుతుంది, దేశ ప్రయోజనానికి చాలా ఉపయోగం. టెంపరీగా ప్రజలకు కొన్ని ఇబ్బందులు వస్తాయి, ఏ పని చేసినా కూడా అదిలో కొంత ఇబ్బంది ఉంటుంది. నల్లధనం నివారణలో భాగంగా పెద్ద నోట్ల రద్దు వంటి ఈ చర్యల్లో మీరు చార్టెడ్ అకౌంటెంట్స్ అసోసియేషన్ పరంగా లేదా చార్టెడ్ అకౌంటెంట్స్ ఇన్స్టిట్యూట్ పరంగా ఎలాంటి సూచనలు సలహాలు ఇచ్చారు? మాది ఒక బాధ్యతావతం. సెంట్రల్ గవర్నమెంట్ ఏదైనా ఫైనాన్స్ మినిస్ట్రీ తీసుకుంటే వాళ్ళ స్కీము, వాళ్ళ ఆలోచన పరాలను ప్రజలకు చెప్పాలా. స్కీమ్లో ఏదైనా చిన్న చిన్న అవకతవకలు పొరపాట్లు ఉంటే గవర్నమెంట్కి విన్నవించి ఇది చేసుకోవాలి. ఇదే విషయంలో మన పవర్ మినిస్టర్ పీయూష్ గోయల్ గారు 9th ఈవినింగ్ మమ్మల్ని చార్టెడ్ అకౌంటెంట్స్ను, రిజిస్టర్ కంపెనీ సెక్రటరీస్, కంపెనీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీ, ఇన్స్టిట్యూట్ ఆఫ్ ముగ్గురిని కూడా పిలిచి ఈ స్కీమ్ మేము ఇంప్లిమెంట్ చేసాం. దీంట్లో మీకు ఏదన్నా
సలహాలు ఇవ్వాలంటే మీరు ఇవ్వండి మాకు, సో దట్ మేము ఇమీడియట్లీ మేము తగిన సలహాలన్నీ మేము తీసుకుంటాము చెప్పారు. అదే మేము చెప్పాం, సార్ మీరు ప్రజలకు కొంచెం కంఫర్ట్ లెవెల్ ఇవ్వాలా, ఇన్కమ్ ట్యాక్స్ ఇష్యూస్లో కానీ ఇవి కానీ ఏమన్నా వస్తే తప్పకుండా న్యాయపరంగా చూస్తాము, కానీ ఆఫీసర్స్ ఎక్సెసివ్గా హరాస్మెంట్ అని ఏమి ఉండవు, డీటెయిల్స్గా ఉంటాయి, చూసుకోవాలా అని విన్నవించాం. విలేజెస్లో కూడా రైతు వాడికి వచ్చే భూమి ఎంత ఉంది, ఆదాయం ఎంత ఉంది, ఆదాయం మిగిలిందా లెక్క చెప్పే శక్తి ఉండాలి. ఈరోజు బ్యాంకులో నువ్వు 2 లక్షలు కాదు 4 లక్షలు కూడా బ్యాంక్ అంది 2-2.5 వరకు మేము చూడమన్నారు. 2.5 ఎందుకు, 1 కూడా ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది. ఒకసారి 10 కూడా డిపాజిట్ చేసుకోవచ్చు. నీ దగ్గర ఉండొచ్చు, ఒక కామంది రైతు ఉంటాడు, 50 ఎకరాల భూమి ఉంది, 20 ఎకరాల మామిడి తోట ఉండొచ్చు, ఆదాయం తోటకు 6 లక్షలు అమ్ముతాడు, ఆదాయం అమ్మింటే 6 లక్షలు కూడా వేసుకోవచ్చు. సో ఈ గవర్నమెంట్ నీకు 2-2.5 ఏమని ఎక్కడా చెప్పాలి, అక్కడక్కడ న్యూస్ పేపర్లలో వింటున్నాను, అది తప్పు. సో కాబట్టి ప్రజలు అనేవాళ్ళు ఈ తోడు దొంగలుగా ఇవి ఏ నక్సలిజాలకు కానీ స్మగ్లర్స్కి కానీ నల్లధనాన్ని హవాలా ట్రాన్సాక్షన్స్ కానీ టెర్రరిస్టులు కానీ వీళ్ళకందరికీ సహకరించకుండా వాళ్ళ కోసమే గవర్నమెంట్ విధించింది. గవర్నమెంట్ ఎంతో సాహసోపేత నిర్ణయం, ఎలక్షన్స్లో ఇబ్బంది రావచ్చు, అపోజిషన్ గొడవ చేస్తుంది, ఎంతోమంది తీవ్రకారులు ఉంటారు, వీళ్ళంతా కూడా ఈవెన్ ఒక విధంగా ఇది ఒక చారిత్రాత్మకమైన నిర్ణయం, సాహసోపేతమైన నిర్ణయం. జిఎస్టీ అమలులోకి రాబోతుంది. ఈ లోపలే ఈ పెద్ద నోట్ల రద్దు వ్యవహారాన్ని తీసుకొచ్చారు. సో దాని ప్రభావం ఎలా పడబోతుంది? ఇది మీరు ఒక విధంగా చేస్తే ప్రైమ్ మినిస్టర్ మన ప్రజలకు ఒక మంచి అవకాశాన్ని ఇచ్చాడు. నల్లధనం ఉందా, విదేశాల్లో పెట్టారా తెచ్చుకోండి, లేదు మీకు తెలియకుండా లెక్కకి మించిన ఆస్తులు ఎప్పుడన్నా పొరపాటున కట్టారా, కట్టిన ట్యాక్స్లో సరిగా కట్టలేదా, ఇన్కమ్ డిస్క్లోజర్ స్కీమ్ అని పెట్టాడు. ఈ 2 స్కీములు క్లియర్గా ఇచ్చాక ప్రజలకు ఒక అవకాశం ఇచ్చాడు, తప్పులు జరిగింటే కరెక్ట్ చేసుకోమని. ఆ కరెక్ట్ అయినాక ఈయన మళ్ళీ జిఎస్టీ కూడా క్లియర్గా మెన్షన్ చేశాడు. ఇది సక్సెస్ఫుల్ అవుతే మన వ్యాపారస్తులు హ్యాపీగా బిజినెస్ చేస్తారు, లంచగొండితనం తగ్గుతుంది, ప్రజలకు సులువుగా రేట్లు తగ్గుతాయి, ఆ రేట్లు తగ్గాక విదేశాల నుంచి పెట్టుబడులు వస్తాయి. ఈ స్కీమ్లో ఆ క్రియేషన్ ఆవిష్కారం చేసి ఒక చిన్న ప్రాబ్లం ఏది ఉంది, ఈ బ్లాక్ మనీ చిన్న ప్రాబ్లం అనండి, పెద్ద ప్రాబ్లం అండి, ఇది కూడా క్రియేట్ చేస్తే జిఎస్టీ ఇంప్లిమెంటేషన్ ఇంకా పర్ఫెక్ట్ అవుతుంది. అందువల్ల దీని స్కీమ్ను 500 రూపాయలు 100 రూపాయలు నోట్ చేసారు. ఈరోజు ప్రభుత్వం ఆలోచనలో ఒకటేముంది, ఎంతోమంది టెర్రరిస్టుల దగ్గర డబ్బులు ఉన్నాయి, అన్సోషల్ ఎలిమెంట్స్ దగ్గర ఉన్నాయి, వాళ్ళందరూ కూడా క్లోజ్ అయిపోయారు. ఇది దొంగకు తేలు గుడితే ఎట్లా ఏడ్చకుండా ఉండాలో ఆ విధంగా వాళ్ళు అక్కడికక్కడే అణిగిపోతారు. చిన్న చిన్న ప్రజలు ఏదైనా ఉండేటి వాళ్ళు డిపాజిట్ చేసుకోవచ్చు, వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఆ ఉద్దేశంతో ఒక మంచి ఉద్దేశంతో పెట్టాడు కాబట్టి ఇన్నదలను క్రియేట్ అయినందువల్ల జిఎస్టీ ఇంప్లిమెంటేషన్ ఇంకా పర్ఫెక్ట్ అవుతుంది. కేంద్రం తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్కి ఆదాయాన్ని సమకూర్చిపెట్టే విధంగా ఉన్నాయని చెప్పి నాకు విమర్శ ఉంది. అయితే రాష్ట్రాల పరిస్థితి, ముఖ్యంగా రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి అసలే అధ్వానంగా ఉంది. ప్రస్తుతం ఈ నిర్ణయాల వల్ల మరింత ఆదాయం తగ్గిపోయే పరిస్థితి కూడా నెలకొంది. సో ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు ఇస్తున్న 42% వాటా పన్నుని పెంచమని చెప్పి మీ తరపున చార్టర్డ్ అకౌంటెంట్స్ ఇన్స్టిట్యూట్ తరపున ఏమైనా సిఫారసు చేస్తారా? ఈ స్కీమ్ పెట్టినందువల్ల ప్రతి రాష్ట్రానికి దానికి న్యాయపరంగా వాళ్ళకి ఎంత రావాలనో ఆ షేర్ డిస్ట్రిబ్యూషన్ వీలవుతుంది. రెండోది ఏమవుతుందంటే బిజినెస్ సాఫీగా జరుగుతుంది. ఇంకా పెద్దరికంగా వాళ్ళు ఎక్కడెక్కడైనా పెద్ద పెద్ద ప్రమాదాలు జరిగినా, పెద్ద పెద్ద నష్టాలు వచ్చినా, కరువు నివారణలు వచ్చినా సపరేట్ గ్రాంట్లు గవర్నమెంట్ ఇస్తుంది, ప్రణాళిక బద్దెకలు ఉన్నాయి, డబ్బులు ఇస్తుంది. ఈ టెంపరీగా ఫస్ట్ 5 years ఒక రాష్ట్రానికి ఎక్కువ వచ్చి తక్కువ వచ్చేదాన్ని కూడా గవర్నమెంట్ మేము కన్సిడర్ చేస్తాము. ఆ విధంగా రాష్ట్రాలు కూడా కన్విన్స్ అయ్యే జిఎస్టీకి వచ్చాయి. ఇంక రెండోది ఈ నిర్ణయాలు ఏముండవు. ఇన్కమ్ ట్యాక్స్లో ఈరోజు గవర్నమెంట్ కలెక్ట్ చేస్తే ఈ స్కీముల వల్ల అంతా కూడా ఇన్కమ్ డిస్క్లోజర్ స్కీమ్లో డబ్బులు వచ్చింది. ఇట్ ఇస్ నాట్ సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్, ప్రపోర్షనేట్ రేషియోలో ఆ స్టేట్కి ఆ డబ్బులు వచ్చేస్తాయి. ఈ చర్యల ద్వారా పన్నుల రేట్లు ఏమైనా తగ్గే అవకాశం ఉందా, ఇండైరెక్ట్ కానీ లేదా డైరెక్ట్ ట్యాక్స్లు కానీ? పన్నుల రేట్లు విదేశాలతో కంపేర్ చేస్తే మన రేట్లు రీజనబుల్గా తక్కువ ఉన్నాయి. ఈ విధంగా రేట్లు కలెక్ట్ చేసిన వలన ఈ జిఎస్టీ స్కీమ్ యూనిఫామ్ చేయడం వలన ఈ నల్లధనాన్ని ఒక విధంగా పూర్తిగా సమూలంగా అరికట్టుతున్నారు కాబట్టి వస్తు రేటు చాలా తగ్గిపోతుంది. ఈరోజు మీరు సినిమాకు పోయే టికెట్ కానీ, ప్రజలు కొనే చిన్న చిన్న వస్తువులు కానీ రేట్లు ఇప్పుడు ఒక 3 నెలలు 6 నెలలు కాకపోయినా సంవత్సరం లోపల తగ్గుతాయి. ఎందుకంటే ఈ బెనిఫిట్ అంతా పాస్ ఆన్ చేయాలంటే మెయిన్ బిజినెస్ మ్యాన్ ప్రొడక్షన్, చిన్న వ్యాపారుడు, టోకు వ్యాపారుడు చేయాలి. సో మానవ సహజంగా వీళ్ళకి ప్రెషర్ వచ్చేటివి కొంచెం స్లోగా వస్తుంది. ఒక సంవత్సరం కాలం లోపల ప్రతి వస్తువు మీద రేటు తగ్గుతుంది. ఇంకొకటి చూస్తే ఈరోజు సామాన్య పౌరుడు, ఒక కాలేజీ లెక్చరర్ కానీ, ఒక బ్యాంక్ ఆఫీసరు, ఒక చిన్న ఇండిపెండెంట్ ఇల్లు కట్టుకొని ఆశపోయింది. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా చిన్న అపార్ట్మెంట్ కొనాలా, ఎందుకంటే రియల్ ఎస్టేట్లో అంత బ్లాక్ మనీ పాతత ఉండేది. ఈరోజు 1-2 సంవత్సరాల లోపల చిన్న వ్యాపారస్తులు కూడా చిన్న ఇల్లు కట్టుకునే అవకాశం పెరుగుతుంది. ఈ రియల్ ఎస్టేట్ పూర్తిగా రేట్లు రీజనబుల్గా వస్తాయి. హోర్డింగ్ ఈరోజు ఓవర్ అవినీతి పరులు కానీ, కొన్ని ఉద్యోగస్తులు అవినీతి పరులుగా బ్లాక్ మనీ లంచాలు తీసుకునే వాళ్ళు కానీ వీళ్ళందరినీ కూడా అరికట్టేసి అటువంటి ఎంకరేజ్మెంట్ తగ్గుతుంది. కాబట్టి ప్రజలకు వెల్ఫేర్ ఎంతో పెరుగుతుంది, రేట్లు తగ్గుతాయి. సాధారణ మనుషులు కూడా ఈరోజు అపార్ట్మెంట్ కాదు ఇల్లు కట్టుకునే పరిస్థితి ఎంతో వస్తుంది. ఈరోజు చాలామంది ఈవెన్ మీరు కాతివేలుగా కూడా ఇల్లు కట్టే ఆలోచన మీకు రాదు, ఎందుకంటే అపార్ట్మెంట్ కొనాలంటారు. ఆ స్టేజ్ మారి 2 సంవత్సరాల్లో ఎంతోమంది పౌరులు మేము సొంత ఇల్లు కట్టుకుంటాం. ఆ విధంగా రేట్లు
ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్లో సిమెంటు స్టీల్ మెటీరియల్స్లో కానీ సైట్లలో కానీ మనం కనుక్కునే ఎలక్ట్రికల్ హోటల్స్ అన్నిట్లో కూడా రేట్లు చాలా బాగా తగ్గిపోతాయి. దేశంలో ఇంత పెద్ద మొత్తంలో బ్లాక్ మనీ పోగొడానికి చార్టెడ్ అకౌంటెంట్స్ సూచనలు సలహాలే కారణం. అంటే క్లయింట్స్కి చట్టంలో ఉన్న లొసుగులను చూపించి వాళ్ళకి అనుకూలంగా వ్యవహరించడం వల్ల, వాళ్ళకి అనుకూలంగా పనిచేయడం వల్లనే ఇంత పెద్ద మొత్తంలో బ్లాక్ మనీ పోగదని చెప్పని ఒక వాదన ఉంది. మీరేమంటారు? చార్టెడ్ అకౌంటెంట్స్గా మా రూల్ గవర్నమెంట్లో ఉండే యాక్ట్లు రూల్స్ చెప్తాం. ఒక వ్యాపారవేత్త అంటాడు నా సేల్స్ ఇది అని అంటాడు, ఆ సేల్స్ మీద నీ ట్యాక్స్ ఎంత అంటాం. వాడు ఉద్యోగస్తుడితో సేల్స్ ట్యాక్స్ ఆఫీసర్తో లొక్కి అయ్యి ఆ సేల్సే చూపించకపోతే మేము చేయలేం కదా. ఒక చార్టెడ్ అకౌంటెంట్ ఈజ్ ఓన్లీ ఏ వాచ్ డాగ్, వీఆర్ నాట్ ఏ బ్లడ్ హ్యాండ్. మేము పోయి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ కాదు. గవర్నమెంట్ ఏది ప్రతిపాదిస్తుందో అది మేము బిజినెస్ పీపుల్కి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. మేము చేసిన పేపరు ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్లు మళ్ళీ వెరిఫై చేస్తున్నారు. ఎక్కడైనా పొరపాట్లు జరిగితే వెంటనే కరెక్ట్ చేస్తున్నారు. పన్నుల చట్టంలో ఉన్న లోపాలను సవరించడానికి అవకాశం ఉన్నప్పటికీ కేంద్ర ప్రభుత్వానికి సరైన సూచనలు సలహాలు ఇవ్వట్లేదని 100% ప్రతి సంవత్సరము ప్రీ బడ్జెట్ మెమోరాండం అంటే బడ్జెట్కు ముందు ఒక 4 నెలల నుంచి గవర్నమెంట్కి ఇన్ఫర్మేషన్ ఇస్తాం. ట్యాక్స్లు ఎట్లా కలెక్ట్ చేయాలా, ట్యాక్స్ బేస్ ఎట్లా పెంచాలా, గవర్నమెంట్ రెవెన్యూ ఇవ్వాలి. సార్ ఈ లొసుగులో ఇది ఇంప్లిమెంటేషన్లో ప్రాబ్లం ఉంది, ఇది వ్యాపారవేత్త ఇంప్లిమెంట్ చేయలేడు, దీనివల్ల వాడు తప్పు చేసినట్టు అవుతాడు, మీకు లిటిగేషన్ పెరుగుతుంది. ప్రతిదీ మేము ప్రతిపాదిస్తాం. మీరు ఇప్పుడున్న వస్తున్న సవాళ్ళను ఎదుర్కోవడం కోసం ఏం చేయబోతున్నారు? మీ సీఏలకి ఎలాంటి సూచనలు సలహాలు ఇస్తున్నారు? వాళ్ళ కోసం ప్రత్యేకమైన కోడ్ ఆఫ్ కండక్ట్ అమలు చేసే అవకాశం ఉందా? గవర్నమెంట్ ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది. మనం అనెథికల్గా కానీ అన్సోషియల్గా కానీ ఎంటర్ అయ్యి ఈ అనైతిక శక్తులకు సహకరించకుండా జెన్యున్ ట్యాక్స్ పీపుల్, జెన్యున్ ఇన్నోసెంట్ సిటిజన్స్కి ఏదైనా ఉంటే ప్రొవిజన్స్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఎక్స్ప్లెయిన్ చేసి విన్నవించాలి. దీనికి కావాల్సిన సెమినార్లు కాన్ఫరెన్సెస్ ఎన్ని ప్రాంతాల్లో పెట్టండి అని చెప్పి. థ్యాంక్ యూ. ఈ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల భవిష్యత్తులో దేశ ఆర్థిక వ్యవస్థలో సమూలమైన మార్పులు వచ్చి ప్రజల జీవన ప్రమాణాలు పెరగడంతో పాటుగా ఆర్థికంగా మరింత వెసులుబాటు వస్తుందని చెప్పని చార్టెడ్ అకౌంటెంట్స్ ఇన్స్టిట్యూట్ అధ్యక్షుడు దేవరాజు రెడ్డి గారు స్పష్టంగా చెప్తున్నారు. నారాయణ, ఈటీవీ న్యూస్.